మన ఆర్పిఎల్ సీజన్ 6 అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మన రాయపేడి యువకులు అలాగే మన గ్రామస్తులందరూ కూడా తోడ్పాటును అందిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు ఈ ఆర్పిఎల్ సీజన్ 6 గురించి మనం ఒక ప్రముఖమైన వ్యక్తి మరియు మన అందరికి ఆప్తుడు, మన రాయపేడి గ్రామానికి 108 లాగా పనిచేసే మన తమ్ముడిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన వన్ అండ్ ఓన్లీ మిస్టర్ అరుణ్ కుమార్ 108 మన రాయపేడికి. అరుణ్ కుమార్ చెప్పు. నమస్కారం చెప్పు. అందరికి నమస్కారం. నిమిషం. అందరికి నమస్కారం. నేను రాయపేడి సీజన్లో ఎప్పుడు నేను మాట్లాడలేదు, కానీ ఈ సంవత్సరం ఎందుకు మాట్లాడుతున్నానంటే అన్నగారు కంపల్ చేసి మాట్లాడాలి తమ్ముడు అన్నప్పుడు మాట్లాడవలసిందిగా జరిగింది. అందుకని మాట్లాడుతున్నాము. ఆయన ఏదో కొన్ని ప్రశ్నలు అడుగుతాడంట. ఆయన అడిగిన ప్రశ్నలకన్నీ కరెక్ట్గా సమాధానం చెప్తామని ఇంటర్వ్యూ తీసుకుంటాను. నేను ఇప్పుడు మన అరుణ్ని అందరిలాగా ఎక్కువ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. సింపుల్గా ఒక 10 ప్రశ్నలతో ముగించేస్తాను. అది కూడా చాలా తేలికైన ప్రశ్నలు వేద్దాం అనుకున్నాను. ఆ ప్రశ్నలు ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అరుణ్ నువ్వెందుకంట హంగరీగా కోపంతో ఉంటావు? ఎందుకు నువ్వు పోయిన సీజన్లో సౌండ్ బాక్స్ని పగలు పెట్టినావు? గేమ్ ఆడుతున్నావు. గేమ్ ఆడుతున్నప్పుడు సౌండ్ పెంచాను. ఫస్ట్ ఒకసారి చెప్పాము, మళ్ళీ ఇంకోసారి 3 సార్లు చెప్పాము. ఆపలేదు. కోపం వచ్చింది పగలు. మీలాంటి యువకులు కోపము తగ్గించి సహనంతో ఉండాలి. గేమ్లో ఓర్పు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శంగా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరందరూ కూడా, అంటే నేను నిన్ను ఒక్కడనే చెప్పట్లేదు అరులు, నీలాంటి యువకులందరికీ నేను కూడా ఒకప్పుడు అట్లాగే ఉన్నాను. అనవసరం గొడవలు వేస్తూ అట్లా దానివల్ల ఏమవుతుందంటే మనస్పర్ధలు వచ్చేసి ఒకరు విడిపోయే అవకాశాలు ఉంటుంది. దయచేసి ఎవరు కానీ ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే వినండి దయచేసి. ఎందుకంటే నేను మీ స్థాయి నుంచి వచ్చినాను కాబట్టి చెప్తున్నాను. ఆ కోపతాపాల వల్ల మనము చాలా బంధుత్వాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఎవరు కానీ ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో కోపతాపాలు లేకుండా హాయిగా సంతోషంతో నవ్వుకుంటూ ఒకరికొకరు సహకరించుకొని పెద్దవాళ్ళు చెప్పిన మాటలని చిన్న వ్యక్తులు విని, మీరు చెప్తే మీకంటే వయసులో చిన్నవాళ్ళు ఈ మాటలు విని ఈ సీజన్ ఇప్పటికి కాదు ఎప్పటికీ ఇట్లాగా కంటిన్యూ అవ్వడానికి మీ యువకులు చాలా తోడ్పాటును అందించాలి. అందుకని ఈ ప్రశ్న వేశాను. నీ మనసును నొప్పించాలని కాదు. దయచేసి నేను బాధ పెట్టుంటే క్షమించు తమ్ముడు. అందరూ కూడా ఎవరు కూడా దీన్ని జోక్గానే తీసుకోండి. ఎవరికైనా చిన్న వ్యక్తులకు మనుషులు ఏమైనా బాధ కలిగించో కూడా సారీ చెప్తున్నాను. అలాగే రెండో ప్రశ్న ఏంటంటే, ఈ సంవత్సరంలో నువ్వు ఆడే టీం పేరు ఏం పేరు? పవర్ హిట్టర్స్. నువ్వు ఎలాంటి పవర్ని చూపించాలనుకుంటున్నావు? నేనంతరికి ట్రై చేస్తాము గెలిచేదానికి. ఎప్పుడు కప్పగట్లేదు. నేనంతరికి ట్రై చేస్తాము. ట్రై చేస్తాము. ఓకే, మీరు ఎలాంటి ప్లేయింగ్ ఆడాలనుకుంటున్నారు? అంటే మైండ్ గేమ్ ఆడాలనుకుంటున్నారా, లేకపోతే వేరే రకంగా? ఇప్పుడు క్రికెట్ అంటేనే స్పోర్ట్స్ ఆటలు ఏదనుకున్నా ఎత్తుగడలు అవసరం. అలాంటి ఎత్తుగడలు మీరు ఏమి అమలు చేయాలనుకుంటున్నారు మైదానంలో, గ్రౌండ్లో? మా కెప్టెన్స్ ఉన్నారు కదా, పురుషోత్తమలు ఉన్నారు, దూరవాసు గారు ఉన్నారు, సతీష్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి మేము పోలేము కదా. ఓకే, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ తర్వాతే మేము. ఓకే, సూపర్, మంచి మాట చెప్పాను. ఎందుకంటే ఈ ఇంటర్ నుంచి నువ్వు అలవాటు చేసుకున్న పెద్దలను గౌరవించడం చాలా సంతోషము. దీన్ని అట్లే కొనసాగించు. మూడవ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఆల్రౌండర్ ప్రదర్శన చేసే ప్రతిభ నీలో ఉంది. ఎందుకంటే నేను నిన్ను దగ్గర నుంచి చూస్తున్నాను, వ్యక్తిగతంగా నువ్వు నాకు చాలా దగ్గర కాబట్టి నీ గురించి నాకు తెలుసు. ఆల్రౌండర్ ప్రదర్శన చేసే శక్తి సామర్థ్యం నీకు మెండుగున్నాయి. ఈసారి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో రాణిస్తావా, లేదు కేవలం బ్యాటింగ్కే పరిమితం అవుతావా? కేవలం బ్యాటింగ్. ఎందుకని? నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, టీం అవసరాన్ని బట్టి నువ్వు. ఉన్నాయి, కానీ నాకన్నా బాగా ఇంకా ఉన్నారు. చాలా మంది ఉన్నారు.
ఓకే. మా టీంలో చాలా మంది ఉన్నారు, చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా బౌలింగ్ చేసే చాలా మంది ఉన్నారు, బాగున్నారు. వాళ్ళని ముందుకు పోనిచ్చి నేను వెనక్కి పోయాను. ఓకే. మీ పవర్ హైటర్స్ టీంలో 15 సంవత్సరాలు నుంచి 20 సంవత్సరాలు ఉండే పిల్లలు ఎవరైనా ఉన్నారా? సచిన్ ఒక్కడే. మీరు అలాంటి అప్కమింగ్ యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళు ఎలా ఆడుతున్నారని తెలుసుకునేది. ఛాన్సులు కాదు తమ్ముడు నేను చెప్పడము. ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు సౌండ్ బాక్స్ పగలు కొట్టావు, అలాంటివి నేర్పిస్తావా? అలాంటివి నేర్పిస్తావా? లేకపోతే వ్యక్తిగత విలువలు నేర్పిస్తావా? నువ్వు ఏం అంటే గేమ్ ఒకటే నేర్పించడం కాదు, నేను చెప్పేది నీ టీం కాదు. అలాంటి టీము సీజన్ 6లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ నువ్వు ఇచ్చే సందేశం ఏంది? నాలాగే మీరు కూడా పోయి పగల కొట్టండి అని చెప్తావా? లేకపోతే మంచి విలువలతో కూడుకున్న క్రీడలు నేర్పిస్తావా? నా దగ్గర ఒకసారి పొరపాటు అయింది, అది మళ్ళీ జరగదు. అది నా టైం బాగలేదా లేకపోతే పెట్టిన వాళ్ళ టైం బాగలేదా అని నాకు తెలియదు. సరే అది జరిగింది కానీ మళ్ళీ జరగదు. అది ఒకసారి జరిగింది కాబట్టి మళ్ళీ జరగను. తమ్ముడు నేను అడిగేది జరిగేదాని గురించి అడగల. నువ్వు అలాంటి వాళ్ళకి ఏమి సందేశిస్తావు, నువ్వేం నేర్పిపోతావు? నీ టీం తరఫున మన రాయపేట యూత్కి 15 అప్కమింగ్ యూత్ వాళ్ళే రాబోయే కాలంలో. ఒకప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా తర్వాత మీరున్నారు యువత అంటే. ఇప్పుడు నేను నేర్పిస్తాను, మీరు అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఏం నేర్పించాలనుకున్నారు? మంచిగా పెద్దవాళ్ళని గౌరవించాలి. ఒకటి గేమ్ స్పిరిట్ మంచిగా ఆడాలి. గేమ్ ఫస్ట్ నేర్చుకో, ఆడితే కాదు, ఫస్ట్ చూడు. గేమ్ చూస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు ఎలా నడవడికి చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇదిగా బాగా చూస్తున్నారు అనేది మొత్తం నేర్చుకున్నాక మళ్ళీ వాళ్ళకి మంచి చెడ్డ ఏది నేను నేర్పిస్తాను. సరే, చెడు విషయాలు అయితే ఏం నేర్పిస్తాను. ఓకే, మంచిగా చెప్పినావు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ పవర్ హైటర్స్లో ప్రతి టీంలో 15 నుంచి 16 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు నిన్ను అరుణ్ నువ్వు ఒక 2 మ్యాచ్లు నువ్వు పక్కన ఉండు, వేరే వ్యక్తికి అవకాశం ఇద్దాము, నువ్వు బాగా ఆడుతున్నావు కానీ వేరే వ్యక్తికి ఇద్దాము అని చెప్తే నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు? దాన్ని కలిసిమెలిసి ఆడడానికి ఈ గేమ్ పెట్టి ప్రతి ఒక్కరు ఆడాలి. ఈ గేమ్లో ప్రతి ఒక్కరు ఆడాల్సిందే, ప్రతి ఒక్కరు ఆడిపించాల్సిందే. దాంతో ఇప్పుడు నన్ను కూర్చోమన్నారు, ధారాళంగా కూర్చుంటా. వేరెవరికి ఛాన్స్ ధారాళంగా ఆడిపిస్తాను. అంతేగాని నువ్వు కూర్చోమన్నారని చెప్పి మళ్ళీ సీజన్కి రాకుండా ఏమైనా దూరం అవుతావు? అలా అంత 10 మందితో కలిసిమెలిసి ఉండాలి, 10 మందితో ఆడాలి, ఎంజాయ్ గేమ్. ఓకే, ఈ సీజన్లో మా తరపున నిన్ను అడిగేది ఏంటంటే, ఒకవేళ అట్లా కానీ జరిగితే నేను కూర్చొని పెడితే మాకందరికి నీళ్లు తెచ్చిమంటే తెచ్చిస్తావా? ధారాళంగా తెప్పించాలి. గేమ్ స్పిరిట్ నాతో ఉంది కాబట్టి, మంచి చెడు నాకు తెలుసు కాబట్టి, నేను గేమ్ ఆడకపోయినా కానీ నేను అన్ని పనులు చేస్తాను. ఏ టు జెడ్ ఏం పనులు చెప్పినా అక్కడ నేను ఒక్కడనే కాదు, నిన్ను మాత్రం అడుగుతున్నాను. నేను ప్రతి ఒక్కటి చేస్తాను. ప్రతి ఒక్కటి చేస్తాను. నేను అందుబాటులో ఉంటే. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే ఇప్పుడు నువ్వు నిలిపేస్తారు, నువ్వు అందుబాటులో ఉండవా? అట్టని కాదు, నేను ఇప్పుడు లేదని చెప్పారా, ఒకవేళ నేను ఏదైనా పని ఉంటే పని చూసుకుని మళ్ళీ వస్తాను. అట్లా కాదు, నువ్వు ఉన్నా లేకపోయినా టీంలో ప్రతిసారి అట్లా ఉండి కనీసం నీ టీం ఆడేటప్పుడు నువ్వు ఉండి నా టీం ఆడేటప్పుడు ఎంకరేజ్ చేసేదానికి ఉండాలి కదా. క్వశ్చన్, నువ్వు ఇప్పుడు వరకు ఎన్ని టీంలు ఆడినావు? ఆ ఆడే టీంలో ఎవరు ఎక్కువ కప్పు గెలిచినారు? జగదీష్ అని టీంలో 2 సార్లు ఆడారు. 2 సార్లు గెలిచారా? 2 సార్లు ఒకసారి అన్నారు, ఒకసారి అంతే, ఎప్పుడు కప్పు కొట్టాలి. సరే, ఈసారి నా తరఫున మీ టీం కప్పు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అలాగే అన్ని టీములు కూడా గేమ్ని ఎంజాయ్ చేస్తూ గొడవలు లేకుండా ఆడుకోవడానికి మీరందరూ యువత అందరూ కూడా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. అలాగే అర్లు ఇచ్చిన సందేశాన్ని వినండి. కాబోయే యువత అందరూ అర్లు ఇచ్చిన సందేశాన్ని విని పెద్దల్ని గౌరవించి మన ఊరు పరువుని కాపాడాలి. థ్యాంక్ యూ.